ఈ 5 ఏళ్ల మధ్య ప్రజాస్వామ్యం ఉన్నట్టు కనిపించదు. ఎందుకంటే మనం ఎన్నుకున్నటువంటి లీడర్లు గదికెక్కిన తర్వాత మాకన్నీ తెలుసు, మేము ప్రజల్ని సంప్రదించనక్కరలేదు అని ఏకపాక్షికంగా నిర్ణయాలు తీసుకోవడం, విధానాలు ప్రవేశపెట్టడం. ఇది ఒక్క బీజేపీ గవర్నమెంట్, ఈ ఒక ప్రభుత్వమే కాదు, అంతకు ముందున్న ప్రభుత్వాలు. తర్వాత నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మిగిలిన దేశాల్లో కూడా ఇదే కనిపిస్తుంది మనకి. ఈ ఏకపాక్షిక నిర్ణయాలు, ప్రజల్ని కన్సల్ట్ చేయకుండా నిర్ణయాలు తీసుకోవడం అన్నమాట. దానికి మంచి ఉదాహరణ ఈ ఇథనాల్ విధానం. 1948లో అప్పటికింకా ఈ ఆయిల్ ధరలు, కెరసిన్, డీజిల్, ఆయిల్ ప్రైసెస్ అప్పటికింకా ఇంక్రీజ్ అవ్వలేదు. అప్పుడే ఏదో ఒక చట్టంలో ఇలాగ మనం ఇథనాల్, బయోఫ్యూయల్ ఈ మోటార్ రన్ చేయడానికి, అలాగే వెహికల్స్ రన్ చేయడానికి యూజ్ చేసుకోవడానికి ఒక చట్టంలో మార్పు తీసుకొచ్చారు. అంటే ఇండిపెండెన్స్ అవగానే అనమాట. కానీ తర్వాత అలాగా వస్తూ గత 4-5 సంవత్సరాలుగా మోడీ గారి ప్రభుత్వంలో ఇది బాగా పెద్ద ఎత్తున ముమ్మరంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి ఇక్కడ ఎక్కడా కూడా ప్రజల్ని కన్సల్ట్ చేసి ప్రజల తాలూకు అభిప్రాయాలు సేకరించి ఈ ఇథనాల్ పాలసీ వల్ల ఎటువంటి పరిణామాలు ఉంటాయి పర్యావరణం మీద, ప్రజల మీద అనేటువంటిది ఎక్కడా కూడా కన్సల్టేషన్ లేదు. ఇప్పుడు బాబురావు గారు లాంటి వాళ్ళు ప్రజల కోసం మాట్లాడే సైంటిస్టులు, ఇప్పుడు ప్రజల కోసం మాట్లాడే పొలిటికల్ పార్టీస్, ప్రజల కోసం మాట్లాడే ప్రభుత్వాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ ఇథనాల్ విషయంలో ఏమైందంటే, మీకు దీనికి మంచి ఉదాహరణ మహబూబ్ నగర్లో, మర్కల్లో చిత్తనూరు ఇథనాల్ ప్లాంట్. ఒక్క మాట మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక్క మాట వచ్చి అక్కడ చిత్తనూరు రైతుల్ని ఒక్క మాట కన్సల్ట్ చేసి మీ అభిప్రాయాలు ఏంటి అని అడుగుంటే, ఆయన అక్కడ G20 మీటింగ్లో చాలా అట్టహాసంగా గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని అనౌన్స్ చేశాడు. ఆయన మోడీ గారికి ఏంటంటే ప్రతి దాంట్లో ప్రపంచవ్యాప్తంగా విశ్వగురు, నాకు అన్నీ తెలుసు, మీకు అందరికీ నేను చెప్తాను, నేనే మీకు లీడర్ని, ఈ బయోఫ్యూయల్ విధానంలో కూడా ఇండియా చాలా పెద్ద లీడరు అనేటువంటి విధానంతో ఆయన మొదలుపెట్టాడు. ఈ చిత్తనూరులో చాలా ఇంట్రెస్టింగ్ అండి ఆ కేసు. చిత్తనూరులో పెట్టినటువంటి ఇథనాల్ ప్లాంటు అది బేసిక్గా గ్రెయిన్ బేస్డ్, అది షుగర్ కేన్ బేస్డ్ కాదనుకుంటాను, అది గ్రెయిన్ బేస్డ్. అది 600 లీటర్ల ఇథనాల్ రోజుకి ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి 1 లీటర్కి 4 గింతలు మీకు నీళ్లు కావాలి. అంటే ఇప్పుడు 600 కిలోలీటర్లకి దానికి పర్మిషన్ ఇచ్చింది 2400 కిలోలీటర్లు రోజుకి. 2400 కిలోలీటర్ల వాటర్ కావాలి. తర్వాత చూస్తే అది ఇంకా పెరిగింది, అది 2400 కాదు 2700 అయిపోయింది. కానీ ఇప్పుడు 2400 కిలోలీటర్ల నీళ్లు ఎక్కడ వస్తాయి? మీరు ఎప్పుడన్నా చిత్తనూరు బరకల్ తాలూకా వెళ్ళాను, అక్కడ వర్షాలు తక్కువ, చాలా తక్కువ అక్కడ నీళ్ల కొరత. సో అక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది, కోయల్ సాగర్ ప్రాజెక్ట్ అని, కోయల్ సాగర్ రిజర్వాయర్. ఆ కోయల్ సాగర్ రిజర్వాయర్ చిన్న రిజర్వాయర్, అది దాని కింద 12,000 ఎకరాలు ఆయకట్టండి సాగు చేసే భూమి. కానీ ఏమైంది, అక్కడ ఆ కోయల్ రిజర్వాయర్కి, కోయల్ సాగర్ రిజర్వాయర్కి వచ్చే నీళ్ల ప్రవాహక క్యాచ్మెంట్ ఏరియా ఉంది కదా, అక్కడ వర్షాలు లేకపోయేసరికి ఏమైందంటే అక్కడ రిజర్వాయర్లో నీళ్ళు చాలా తక్కువ వచ్చేవి. దాంతో ఈ 12,000కి డిజైన్ చేసేది ఓన్లీ 5,000 ఎకరాలకు కూడా ఏదో బొటాబొటిగా వస్తున్నాయి అన్నమాట. దానికోసం ఏం చేశారంటే మన భారతదేశంలో అంటే ఒక సమస్యకి పరిష్కారం ఇంకొక సమస్య, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టారు. చాలా కాస్ట్లీ, మన ట్యాక్స్ పేయర్ మన డబ్బుతో ఒక పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 4,000 ఎకరాలు మేము ఇస్తామన్నారు. మరి ఇంత నీటి కొరత ఉన్న చోట ఈ ఇథనాల్ పవర్ ప్లాంట్కి ఇంత పెద్ద ఎత్తుగా మీరు నీళ్లు వాళ్ళకి ఇస్తే ఏంటవుతుందంటే, అక్కడ ఆయకట్లో వచ్చే ఆ నీళ్లు దీనికి డైవర్ట్ అయిపోతుంది, అక్కడ సాగు చేసే భూములకి నీళ్లు కొరత వచ్చేసాయి. అంటే ఇంత అన్యాయంగా, అంటే ఎక్కడ పెడుతున్నారు ఇథనాల్ పవర్? అసలు ఇటువంటి పవర్ ప్లాంట్కి వాటర్ స్కేర్స్ ఏరియాలో ఎక్కడా కూడా మీరు అనుమతులు ఇవ్వకూడదు. అసలు వాటర్ స్కేర్స్ ఏరియాస్ అంటే ఏమిటని నేను మాట కొద్దిగా పరిశీలించాను. మీరు జలశక్తి మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే ఆల్మోస్ట్ 90% ఆఫ్ మండల్స్, మన తాలూకాలు భారతదేశంలో అన్నీ కూడా వాటర్ స్కేర్సే. ప్రతి చోట గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రా డ్రా చేస్తున్నారు, ఆ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అన్ని కిందకి పోతున్నాయి.
మన మన క్రాప్స్ కూడా చాలా హెవీలీ, చాలా పెద్ద వాటర్ కన్జ్యూమ్ చేసే పంటలు, వరి, చెరుకు ఇవన్నీ కూడా. సో ఇటువంటి కోయల్ సాగర్లో ఇది పెట్టారు. ఇప్పుడు కోయల్ సాగర్లో ఏమవుతుందంటే మీకు ఈ ప్లాంట్ వల్ల లాభం ఎవరికి? ఎవరైతే కంపెనీ పెట్టారో వాళ్ళకి. నష్టం ఎవరికి? రైతులకి. దీనివల్ల వచ్చే కాలుష్య భారం అంతా ప్రజల మీద. ఈ కాలుష్యం వల్ల వాళ్ళ తాలూకు హెల్త్ పాడవుతోంది. దానికి మళ్ళీ ఇది కావాలంటే ఆరోగ్యశ్రీ అంటే ఏదో ఆరోగ్యశ్రీ కార్డు మీద వస్తుందంటే మళ్ళీ మన డబ్బే, అది ప్రజల డబ్బది. అంటే ఎక్కడా కూడా దీని మీద అధ్యయనం చేయకుండా అసలు దీని ఇంపాక్ట్ ఏమిటి, అసలు కాలుష్యం ఎందువల్ల వచ్చింది, ఎక్కడా కూడా పరిశీలన చేయలేదు. సో ఈ కోయల్ సాగర్ ప్రాజెక్ట్, ఈ చిత్తనూరు పవర్ ప్లాంట్, ఇథనాల్ పవర్ ప్లాంట్ చూస్తే నిజంగా ఇథనాల్ పాలసీ మన జాతీయ స్థాయిలో చేసింది ఎంతవరకు సబబు అనేటువంటి ఒక ప్రశ్న వస్తుందన్నమాట. ఇప్పుడు అంటే ఏంటవుతుందంటే జాతీయ స్థాయిలో చేసే విధానాలకి ప్రజల అభిప్రాయాలకి ఎక్కడా కూడా లింక్ లేదు. అటువంటి పరిస్థితి ఇది ఒక్కటే కాదు, మిగిలిన విధానాలు, ఫారెస్ట్ పాలసీ, పర్యావరణ పాలసీ, ల్యాండ్ పాలసీ, వాటర్ పాలసీ అన్నిట్లో కూడా మీరు ప్రజల్ని కన్సల్ట్ చేస్తే మీ విధానాలు బాగుంటాయి, అది లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. మనం ఈ రోజే కాదు భవిష్యత్తు కూడా మనం చూడాలి అలాంటి విషయాలు ఎక్కడ కూడా పరిశీలించలేదు. ఇప్పుడు మీరు ఇథనాల్ పాలసీ తీసుకుంటే 1948లో నేను చెప్పాను కదా, పవర్ ఆల్కహాల్ యాక్ట్ అని దాంట్లో పెట్టారు. తర్వాత 1970 ప్రాంతంలో నేను మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియంలో అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక జూనియర్ ఆఫీసర్గా ఉండేవాడిని. సడన్గా ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయిపోయినా నా బాగా జ్ఞాపకం, అప్పుడు పెట్రోల్ 70 పైసలకు ఒక లీటరు. సడన్గా అది ₹1.50 అవగానే ప్రపంచం అంతా ఏదో ఈ స్కై ఆకాశం విరిగిపోయింది, భూకంపాలు వచ్చేస్తున్నటువంటి ఫీలింగ్ వచ్చి ఏదో ఆయిల్ క్రైసిస్ అని చెప్పి అప్పటి నుంచే మొదలుపెట్టారు. ఈ ఆయిల్ మన తాలూకు ఆయిల్ మనం ఎలా ప్రొడ్యూస్ చేయాలి, మిడిల్ ఈస్ట్ నుంచి ఎలా తగ్గించాలి, ఇటువంటివన్నీ విధానాలన్నీ అప్పుడు వచ్చాయి. ఈరోజు ₹1.70 కాదు, దానికి ఎన్నింతలు చూడండి, ఇప్పుడు ₹100 కన్నా హెచ్చుంది ఇప్పుడు లీటర్కి, ఆ పరిస్థితి అనమాట. కనుక వీళ్ళు ఏం చేశారంటే ఆయిల్ మీద మనం ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఆయిల్ ఇండియాలో మనం ఇంపోర్ట్ చేస్తున్నాం మిడిల్ ఈస్ట్ నుంచి. అది తగ్గించడం కోసం ఏం చేయాలంటే దానికి ఇథనాల్ అని చెప్పి పెట్టారు. నేను చూసింది ఏంటంటే ఇప్పుడు ఆయిల్ ప్రాబ్లం ఉందండి, మీరు ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నారు, దీన్ని ఎలాగ మీరు తగ్గించాలి, ఇంపోర్ట్ డిపెండెన్స్ ఎలా తగ్గించాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఎందుకు ఉపయోగిస్తున్నారు ఈ ఆయిల్, ఏ సెక్టర్లో ఉపయోగిస్తున్నారు, దాంట్లో ఏమైనా చర్యలు తీసుకుంటే మనం అరికట్టవచ్చా, అది మాట్లాడరు. ఎప్పుడు ఏంటంటే సప్లై సైడ్ ఆయిల్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఆయిల్లో ఇథనాల్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, కానీ మేము ఆయిల్ మాత్రం మా ఇష్టం వచ్చినట్టు మేము యూజ్ చేస్తాం. మా కార్లు పెద్ద పెద్ద కార్లు ఇప్పుడు అంతా ఫ్రీయే కదా, అంతా ఎకానమీ అంతా ఫ్రీ అయిపోయింది. మెర్సిడీస్ కార్లు, బెంజ్ కార్లు అన్నీ రాగానే అక్కడ మాత్రం మా ఇష్టం వచ్చినట్టు ఆయిల్ యూజ్ చేస్తాం, కానీ ఆ ఇంపోర్ట్ మాత్రం మాది ఇథనాల్ పెట్టండి, అది పెట్టండి అని చెప్పేసి అటువంటి విధానాలు వస్తున్నాయి అన్నమాట. ఒక సింపుల్ ఉదాహరణ ఏంటంటే మన సిటీస్ ఉన్న హైదరాబాద్ ఉందండి. హైదరాబాద్లో మీకు ప్యాసింజర్స్ ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కార్లు అక్కడ. నేను చూశాను అక్కడ హైదరాబాద్లో నడవడం కష్టం అయిపోయింది పేమెంట్ల మీద. నేను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ మన బేగంపేట దగ్గర ఆ పేమెంట్ మీద వెళ్తుంటే అక్కడి నుంచి వచ్చేస్తున్నారు, దాన్ని ఆల్మోస్ట్ టచ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్ల కన్నా మీరు ఆ కార్ల బదులు మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గాని క్రియేట్ చేస్తే మీకు ఆయిల్ కన్సంప్షన్ ఈ ప్యాసింజర్ ట్రాఫిక్ హాఫ్ అయిపోతుంది. అది నేను ఒక స్టడీ చేశాను ప్లానింగ్ కమిషన్లో. ఈ ఆయిల్ కన్సంప్షన్ ఏం చేస్తారంటే ప్యాసింజర్ కిలోమీటర్ అని ఒక యూనిట్ తీసుకుంటారు, ఎంత ఆయిల్ కావాలని. ఇది ఆల్మోస్ట్ మీరు కార్లో వెళ్తే మీకు డబుల్ అయిపోతుంది ఆ కన్సంప్షన్. అదే బస్సులో వెళ్తే హాఫ్ అవుతుంది. అంటే అటువంటి ఎక్సలెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీరు ప్రవేశపెడితే మీకు ఆయిల్ డిమాండ్ తగ్గిపోతుంది. మీరు అమెరికాలో వెళ్ళండి, ఏ సిటీలో వెళ్ళండి, ఎక్సలెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, శాన్ ఫ్రాన్సిస్కో, బోస్టన్, ఎక్కడికి వెళ్ళినా సరే మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. నేను అక్కడ అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడిని, మా అబ్బాయి ఉండడం వల్ల అక్కడ వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో చాలా కంఫర్టబుల్గా వెళ్ళేవాడిని. అటువంటివి మానేసి మనం ఈ కార్లు మాత్రం ఎక్కడ మనం ఆపం. ఒక కిరాణా షాప్కి ఈరోజు మనం ఒక ల్యాండ్ ఇవ్వాలంటే, ఒక చిన్న ప్లాట్ ఇవ్వాలంటే చిన్న ప్లాట్, దానికి భూమి ఉండదు, కానీ ఒక కారు పార్క్ చేయాలంటే మాత్రం భూమి ఉంటుంది అక్కడ మన సిటీస్లో. అటువంటిది అనమాట. రెండవది మీరు ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ అంటే మన ఫుడ్ గ్రెయిన్స్, ఫుడ్ గ్రెయిన్స్ అయితే మనకి పంజాబ్ నుంచి రావాలి, ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీస్ నుంచి మన రూరల్ ఏరియాస్కి వెళ్ళాలి. ఇవన్నీ కూడా మీరు రైల్ ట్రాన్స్పోర్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు చూడండి చాలా మట్టుకు ఫ్రైట్ ఈ ఫెర్టిలైజర్ కాకపోవచ్చు మిగిలిన ఫ్రైట్ అంతా రోడ్ ట్రాన్స్పోర్ట్ ట్రక్స్లో వెళ్తుంది. నేను క్యాల్కులేట్ చేశాను అది.
ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్లో రైల్ ట్రాన్స్పోర్ట్తో కంపేర్ చేస్తే ఒక 10 కిలోమీటర్ అంటారు, దానికి 7 ఆయిల్ కన్సంప్షన్. అంటే మీరు కానీ రైల్వేస్ కానీ ఇంప్రూవ్ చేసి రైల్వేస్ మీద పెద్ద పెట్టుబడులు చేసి, ఈ వందే భారత్ కాదు ఇది, మీకు ట్రాక్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసి గూడ్స్ ట్రైన్స్ తాలూకు స్పీడ్ ఇంక్రీజ్ చేసి గూడ్స్ ట్రైన్ కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తే మీకు ఆ ఆయిల్ కన్సంప్షన్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఫ్reight ట్రాఫిక్లో మీకు 7 తగ్గిపోతుంది. కానీ అది మాత్రం ఇంతవరకు అవడం లేదు. మీరు అసలు రైల్వేస్లో చూడండి, ఇప్పుడు ఇంత వందే భారత్ని పెడుతున్నారు కానీ డబ్బు, చిన్న చిన్న పక్క స్టేషన్స్లో వెళ్ళడానికి ప్యాసింజర్స్ మీద ట్రైన్ మీద పెట్టుబడి లేదు. ట్రాక్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసి గూడ్స్ ట్రాఫిక్ స్పీడ్ ఇంక్రీజ్ చేయడానికి ఆ పెట్టుబడి లేదు. ఇవన్నీ రాంగ్ పాలసీస్ కింద మనం తయారు చేస్తున్నాం. సో ముందు ఏం చేయాలంటే, అసలు ఈ ఇథనాల్ పాలసీకి ముందు ఈ ఆయిల్ మనం ఎందుకు కన్సంప్షన్ ఎలాగ మనం ఆపాలి. ఇప్పుడు అగ్రికల్చరల్ దీంట్లో ఈ డీజిల్ మోటార్స్ ఉన్నాయి, దానికి కొంతవరకు ఎలక్ట్రిక్ మోటార్స్, సోలార్ పంప్ సెట్స్. ఎన్నో మాటలు మేము విజయవాడలో ఒక పంచాయతీ, గుంటుపల్లి పంచాయతీ వాళ్ళు ఒక రిజల్యూషన్ పాస్ చేశారు, మాకు సోలార్ పంపులు ఇవ్వండి, మాకు పెద్ద అదానీ అంబానీ కైండ్ పెద్ద పవర్ స్టేషన్స్ మాకు ఈ సోలార్ ఎలక్ట్రిసిటీ మాకు వద్దు, దానివల్ల లైన్లోనే మీకు 15% పోతుంది, అందువల్ల మాకు ఇస్తే మేము మా తాలూకు సోలార్ ప్లాంట్స్ మేము పంప్ సెట్స్ మేము మేనేజ్ చేసుకుంటాం, మా గ్రామాల్లో మాకు రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ ఇవ్వండి, మేము జనరేట్ చేస్తాం ఎలక్ట్రిసిటీ అంటే. ఇంతవరకు నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, నేను ముఖ్యమంత్రి గారు రాశాను, ఆఫీసులు రాశాను, ఎక్కడ కూడా స్పందన లేదు. అంటే ఈ సోలార్ ప్లాంట్ సోలార్ మోటార్స్, పవర్ మోటార్స్ అగ్రికల్చర్లో పెడితే మీకు అసలు ఇవన్నీ మీకు ఈ డీజిల్ కన్సంప్షన్ చాలా మట్టుకు తగ్గిపోతుంది. చాలా చోట్ల డీజిల్ పంప్ సెట్స్ యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ రాదు, పవర్ షార్టేజెస్, విలేజెస్లో 4 గంటలు 3 గంటల కన్నా ఎలక్ట్రిసిటీ ఉండదు, అందువల్ల చాలామంది డీజిల్ మోటార్ చాలా కాస్ట్లీ అది. తర్వాత దాంట్లో డీజిల్ కన్సంప్షన్ తగ్గాలి అది. సో ఇటువంటి విధానాలు చేయడం లేదు. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ చిత్తనూరు ప్లాంట్ ఉంది, ఒక పవర్ ప్లాంట్ పెడతారు, ఆ ఇథనాల్ ప్లాంట్ పెడతారని వచ్చాడు. రాగానే మొట్టమొదటి అఫ్కోర్స్ నీటి కొరత గురించి ఎవరు ఆలోచించారు. రెండోది అక్కడ వాళ్ళకి భూమిని చాలా తక్కువ ధరలో ఇవ్వడం, వాళ్ళకి వాటర్ కూడా తక్కువ ధరలో ఇవ్వడం, ఎలక్ట్రిసిటీ తక్కువ ధరలో ఇవ్వడం. అక్కడ కేంద్రం ఇప్పుడు ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని మోడీ గారు అనౌన్స్ చేశారు. ఎక్సైజ్ డ్యూటీ కన్సెషన్స్, ట్యాక్స్ కన్సెషన్స్, నేను క్యాల్కులేట్ చేశాను, ఆల్మోస్ట్ 50% వాడి ప్రాజెక్ట్ కాస్ట్లో అంతా ట్యాక్సే మనం ఇచ్చిన మీద ఇస్తాను. మరి అది ప్రైవేట్ అంటే పబ్లిక్, అది ఈ మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ పవర్ ప్లాంట్స్, ప్రైవేట్ ఇథనాల్ ప్లాంట్స్, ప్రైవేట్ థర్మల్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా యాక్చువల్గా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఉంది అట్లా. బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి, ట్యాక్స్ కన్సెషన్స్. వేదాంత కంపెనీ గుజరాత్లో వాడు గుజరాత్ ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేశాడు, ఇక్కడ సెమీ కండక్టర్ ప్లాంట్ పెడుతున్నానని. పెట్టి దానికి 1,50,000 కోట్ల రూపాయలు దానికి మదుపు అనమాట. దానికి ఇమ్మీడియట్గా వాడు ఎప్పుడైతే ఈ గుజరాత్ ఎలక్షన్ ముందు అనౌన్స్ చేశాడో వేదాంత, మరి ఎలక్షన్స్లో వాళ్ళకి ఓట్లు వస్తాయి కదా మోడీ గారికి, క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి మోడీ గారు దానికి 50% ప్రాజెక్ట్ కాస్ట్ మేము సబ్సిడీ ఇస్తున్నామని అనౌన్స్ చేశాడు. అంటే ఏమిటి, 1,50,000 కోట్ల రూపాయల్లో 75,000 కోట్ల రూపాయలు మన తాలూకు డబ్బు వాడికి సబ్సిడీగా ఇస్తారు. మీరు ఒక రైతుకి సబ్సిడీ ఇవ్వాలంటే, ఒక డిసడ్వాంటేజ్ సెక్షన్ ఎలక్ట్రిసిటీ దానికి సబ్సిడీ ఇవ్వాలంటే ఏదో పెద్ద బ్యాడ్ సబ్సిడీ ఇవ్వకూడదని పెద్ద ఆర్గ్యుమెంట్స్. కానీ ఒక్క ఆలోచన లేకుండా వేదాంత ఫాక్స్కాన్ కంపెనీ, అది ఆ కంపెనీకి 50,000 కోట్లు అనౌన్స్ చేశారు. గుజరాత్ గవర్నమెంట్ ఒక 30% ల్యాండ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ కన్సెషన్స్, ఇంకా వాడు పెట్టే పవర్ ప్లాంట్లో 70% ప్రజలదైతే అది ప్రైవేట్ సెక్టర్ ప్లాంట్ అవుతుంది. అంటే ఇలాగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ప్రైవేట్ సెక్టర్ వైపు ఎప్పుడు ఉంటారు, కానీ ప్రజల తరఫు మాట్లాడే గవర్నమెంట్లు కానీ ఈరోజు విధానాలు కానీ లేవు. దానికి చాలా ఈజీ ఎందుకు అవుతుంది అలాగంటే, ప్రతి 5 ఏళ్లకి ఎలక్షన్ అయినప్పుడు వాళ్ళకి విరాళాలు కావాలి. ఎందుకంటే ఈరోజు ఒక ఎంపీ సీటుకి కంటెస్ట్ చేయాలంటే ఎన్ని కోట్లు, 30-40 కోట్లు స్పెండ్ చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే, ఈవెన్ సర్పంచ్ సీటుకి కూడా వాళ్ళు డబ్బులు అనమాట. ఇప్పుడు వీటన్నిటికీ డబ్బు కావాలి. ఈ డబ్బులు ఎలాగ వస్తాయి, మన మన రాజకీయ పార్టీలు ఈ కంపెనీల దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. చేస్తే ఏంటవుతుంది, అది సరిపోవడం లేదు. ప్రతి ఎలక్షన్లో దాని తాలూకా ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయిపోతుంది. దానికి ఏం చేశారంటే ఫారిన్ కంపెనీస్ నుంచి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టారు. దాని మీద నేను బీజేపీ, కాంగ్రెస్ మీద ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాను. వేసి ఇద్దరు కూడా ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఉల్లంఘించారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు 2013-14 ఎలక్షన్స్ ముందు నా తరఫున జడ్జిమెంట్ ఇచ్చారు. అది కరెక్టేను, బీజేపీని కాంగ్రెస్ని ప్రాసిక్యూట్ చేయమన్నారు 6 నెలల్లో. చేస్తే నేను అడిగాను ప్రాసిక్యూట్ చేయమని. ఈ మధ్యలో వాళ్ళు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. దాని మీద కూడా మేము వెళ్ళి ఆర్గ్యూ చేసాం. మేము విన్ చేసాం కేసు. అది ఇల్లీగల్ డొనేషన్స్ తీసుకున్నారు ఆ కంపెనీల దగ్గర నుంచి, ఫారిన్ కంపెనీల నుంచి, ఇద్దరిని ప్రాసిక్యూట్ చేయాలని.
అయితే వాళ్ళు ఏం చేశారు అప్పుడు మోడీ గారును అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్ దాని మీద యాక్షన్కి ఎలాగోలా తప్పించుకుందామని ఆ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ చట్టాన్ని 1976 నుంచి రిట్రాస్పెక్టివ్గా అమెండ్ చేశారు. చేసి ఇప్పుడు ఏమైందంటే మీరు ఫారిన్ కంపెనీస్ కాదు అన్ని చోట్ల మీరు తీసుకోవచ్చు డబ్బు. ఎలక్ట్రల్ బాండ్స్ అని ఇంకా కొత్తగా పెట్టారు. దాంతో అసలు ఎవరిచ్చారో కూడా మీకు తెలియదు అది. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఏంటవుతుందంటే 5 ఏళ్లకు మాబాటు మీకు గవర్నమెంట్ ఒక ప్రభుత్వం పొలిటికల్ పార్టీ విన్ చేసిన తర్వాత ఆ మిగిలిన 5 సంవత్సరాలు మీకు పూర్తిగా కార్పొరేట్ సంస్థలు ఈ గవర్నమెంట్ని నడిపిస్తున్నాయి. తోలుబొమ్మలు వాళ్ళు తోలుబొమ్మలాగా పనిచేస్తారు అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ రాగానే మళ్ళీ డబ్బులు గిబ్బులు అంతా. ఇప్పుడు చూడండి ఈ గుజరాత్ ఎలక్షన్స్ వస్తాయి, ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ 2020 అప్పుడే ఎలక్ట్రల్ బాండ్స్ విండో ఓపెన్ చేశారు. డబ్బులు ఆ బీజేపీకి చాలా పెద్ద ఎత్తున డబ్బు వస్తుంది. ఆ డబ్బు అంతా యూజ్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ రేపు 2024 గెలవగానే అన్ని యాక్ట్లు ఇప్పుడు మార్చేస్తున్నారు. ఫారెస్ట్ యాక్ట్ మార్చేశారు, ఖనిజం యాక్ట్ మార్చేశారు ఈ బిజినెస్ ఇంట్రెస్ట్కి అనుగుణంగా. అటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో. సో ఒకటి ఏంటంటే ఈ ఇథనాల్లో 2-3 విషయాలు మీకు చెప్పాలి. ఇథనాల్ పాలిటీ డేట్లో నేను చెప్పాను కదా, కోయిల్ సాగర్లో 600 కిలోలీటర్లు రోజుకి ప్రొడ్యూస్ చేసే ఇథనాల్ ప్లాంట్కి ఒక్కొక్క కిలోలీటర్కి మీకు 4.5 కిలోలీటర్ల నీళ్లు కావాలి. ఎందుకంటే పవర్ ప్లాంట్ అని రన్ చేయడానికి వాటికి. అదే కాకుండా చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే 1 లీటర్ ఇథనాలు మీరు ప్రొడ్యూస్ చేయాలంటే పరోక్షంగా దానికి రైసు లేకపోతే చెరుకు మొలాసెస్ ఇటువంటి పదార్థాలు యూజ్ చేసినప్పుడు 1 లీటర్కి 2860 లీటర్ల నీరు కావాలి మీకు. అంటే నీళ్లు తాగుతుంది అనమాట. ఇథనాలు 1 లీటర్ ప్రొడ్యూస్ చేయాలంటే మీకు 2360 లీటర్లు ఉపయోగిస్తుంది. మీరు 1 ఎకరం భూమి నుంచి 2500 లీటర్లు ఇథనాలు ఉత్పత్తి అయితే ఈ నీతి ఆయోగ్ ఏం చేశారంటే మొత్తం ఒక 1500 మిలియన్ లీటర్లు ఇథనాలు మనం ప్రొడ్యూస్ చేయాలని ఒక టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్ కానీ మీట్ అవ్వాలంటే ఈ ఇథనాల్ ప్రొడక్షన్కి నేను చెప్పినటువంటి ఫిగర్స్ ప్రకారం 264 టీఎంసీ వాటర్ కావాలి. అంటే మీకు 264 టీఎంసీ అంటే ఒక నది అనమాట. ఒక నదిలో ఉన్న నీళ్ళంతా దానికి ఆ ఇథనాలు. ఇది ఏమిటి ఈరోజు ఈ ఇథనాలు అలా 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 ఇంక్రీజ్ అవగానే దీని తాలూకు నీటి ఇది రిక్వైర్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇథనాల్ ప్లాంట్కి నీరు ఉంటుంది, తాగడానికి నీళ్లు ఉండవు, సాగుకి నీళ్లు ఉండవు. అటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఇటువంటి నీటి ప్రాబ్లం ఉంటుంది అని మోడీ గారికి ఎవరు చెప్పలేదు, మోడీ గారు ఎవరిని అడగలేదు. ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు వాళ్ళు. రెండవది వీళ్ళు ఏం చేస్తున్నారు, షుగర్ కేన్ క్రాప్, చెరుకు క్రాప్ ఇంకా ప్రొడ్యూస్ చేసి మొలాసెస్ చేసి ఇథనాల్ చేయాలి. వరి కన్యమే మనకు ఉన్నటువంటి రైస్ రిక్వైర్మెంట్ రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఈ రేషన్ కార్డులు ఇస్తున్నారు. మీరు ఆశ్చర్యపోతారు. నేను రీసెంట్గా చదివాను, ఈ లాస్ట్ క్వార్టర్లో 1 మిలియన్ టన్నులు రైసు ఇథనాల్ ప్రొడక్షన్కి డైవర్ట్ చేశారు. 1 మిలియన్ టన్నులు అండి రైసు ఇథనాల్ ప్రొడక్షన్. అంటే ఏంటి, మీరు రైస్ కూడా ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కట్ చేసేసి వాళ్ళకి పంపించేస్తారు అనమాట. అంటే ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ ఇథనాల్కి ఏం చేశారు, ఎన్నో ట్యాక్స్ కన్సెషన్ ఇవ్వడంలో ప్రతివాడు కూడా ఈ చెరుకు లేకపోతే మెయిజ్, ఇప్పుడే చదివాను బాబురావు గారికి పంపించారు ఇప్పుడే జస్ట్ నౌ. ఈ మెయిజ్ ప్రైస్ ఇథనాల్కి డైవర్ట్ చేయడం వల్ల మెయిజ్ అంటే మన జొన్న ప్రైసు 20% ఇంక్రీజ్ అయిపోయింది అప్పుడే మార్కెట్లో. అంటే మనం ఆహార భద్రతకి దిక్కు లేదు, ఆహార భద్రత మనం ఖాతరు చెయ్యం. ఇథనాలు అంటే ఒకే ఒక గాడిలో మనం ఆలోచించి మిగిలిన దీని తాలూకు పరిణామాలు ఎక్కడ కూడా మనం కన్సిడర్ చేయడం లేదు. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. అది నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి మీకు. ఇప్పుడు నేను భారతదేశంలో ఒక విధానం, ఫారెస్ట్ విధానం అండి, నీటి విధానం అండి, భూమి విధానం, ఏదో ఒక విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు సాధారణంగా పాలసీ ఏంటంటే మిగిలిన తాలూకు రంగాల గురించి మీకు దీనివల్ల ఎటువంటి పరిణామాలు ఉంటాయని అడుగుతారు. వాళ్ళు వాటర్ పాలసీ చేయగానే వాళ్ళు ఎవడో ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్ వాళ్ళు అంటారు, దీనివల్ల మాకు ఎన్వైరన్మెంట్ పరిణామాలు ఉన్నాయి. ఇవన్నీ ఉదయం పెట్టి క్యాబినెట్ డెసిషన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రస్తుతం మోడీ గారి గవర్నమెంట్లో ముఖ్యంగా ఇవేమి లేవు. మోడీ గారు విశ్వగురు, ఆయన ఏం చెప్తే అదే ఉవాచ.
అదే పాలసీ. మిగిలినవన్నీ ఇంకా క్యాబినెట్లు అంతా అనవసరం. మీరు ఇమీడియట్గా అనౌన్స్ చేయాలి, చేసి అదే విధానం అని. సో దాంతో ఏమైంది, మీకు ఒక ఉదాహరణకి 1960 ప్రాంతంలో ఇండిపెండెన్స్ తర్వాత భారతదేశంకి ఏమైందంటే, మనం ఆహార పదార్థాలు బయట నుంచి మనం దిగుమతి చేసుకునేవాళ్ళం. చేసినప్పుడు చాలా సీరియస్ అయిపోయింది. మరి ఎంతకి అప్పుడు ఆ రోజుల్లో మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ లేదు, కొనడానికి డబ్బులు లేవు. ఆ పరిస్థితిలో భారతదేశం ఏం చేశారంటే, అమెరికా నుంచి PL 420 అని ఆ లోన్స్, రుణాలు తీసుకుని అక్కడి నుంచి ఇంపోర్ట్ చేశారు. చేసి ఈ ఆహార పదార్థాల మీద రీసెర్చ్ చేశారు. గోధుమలు, వరి మీద ఎలాగ ఇంక్రీజ్ చేయాలి. వరిలో కొత్త కొత్త విత్తనాలు, థాయిచుంగ్ నేటివ్ 1 అని, అలాగే గోధుమ పంజాబ్లో అప్పుడు నార్మన్ బోర్లాగ్ అని ఆయన చాలా వెల్ నోన్ స్పెషలిస్ట్ దీంట్లో, ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆయన వచ్చి ఇండియాకి సలహాదారుగా వచ్చాడు. కానీ ఏమైందంటే ఆ విధానం చేసినప్పుడు ఈరోజు మనం ఆహార భద్రత ఉంది భారతదేశంలో. మనం బయట నుంచి పెద్ద దిగుమతి లేదు, మనం సమృద్ధిగా ఉన్నాం మనం. కానీ ఈ కొత్త ఈ కొత్త విత్తనాలు, కొత్త సాగు విధానాలు, వీటితో ఏమైందంటే బాగా కెమికల్ ఫెర్టిలైజర్ కావాలి. యూరియా, ఎమోరియా, ఇవన్నీ కెమికల్ ఫెర్టిలైజర్. మనకు ఉన్నది నిజంగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి మనకి భారతదేశంలో, కానీ మనం ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ పట్టున్నాము. దాని మీద ఎప్పుడైతే ఆధారపడ్డామో, ఈరోజు ఆహార సమృద్ధి ఉంది, కానీ ఫెర్టిలైజర్ మనం కంప్లీట్గా డిపెండెంట్ అయిపోయాం. ఈరోజు అంతా ఇంపోర్ట్ ఫెర్టిలైజర్స్. మన యుక్రెయిన్ వార్ రాగానే ఫెర్టిలైజర్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. మనం ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇస్తున్నాం రైతులకి కాదు, కంపెనీలకి. సో ఇదేంటవుతుందంటే, ఒక విధానం తీసుకున్నప్పుడు, ఒక సమస్యకి మనం పరిష్కారం చేసినప్పుడు ఇంకొక సమస్య ఉత్పన్నం అవ్వకూడదు. అది మనం చూసుకోవాలి. అది ఎప్పుడైతే మనం చేయగలమో అప్పుడు ఒక సమతుల్యంగా, బ్యాలెన్స్డ్గా ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. తర్వాత ఇందులో ఏంటవుతుందంటే, అన్ని విధానాలు కూడా చూస్తుంది ఏంటంటే, ఫైనల్గా కార్పొరేట్ వ్యవస్థలకి లాభాలు, చిన్నకారు రైతులకి వాళ్ళకి నష్టాలు. ఈ కాలుష్యం వల్ల వచ్చే ప్రభావం అందరి మీద ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. దానికి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. నేను ఎన్నో ప్రజా ఉద్యమాలలో మా శ్రీకాకుళం, సోంపేట, భావనపాడు వీటన్నిటిలో చూశాను. ఎక్కడా కూడా ఒక పవర్ ప్లాంట్ పెట్టినప్పుడు ఏకపాక్షిక నిర్ణయాలు. దీనికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. ప్రజాస్వామ్య వ్యవస్థలో దేశమే కాదు అన్ని దేశాలకు కూడా ఫస్ట్ ఏం చేస్తారంటే, అక్కడ కూర్చుని ఢిల్లీలో, లేకపోతే హైదరాబాద్లో, లేకపోతే అమరావతిలో ఒక నిర్ణయం తీసుకుంటారు ముఖ్యమంత్రి గారి లెవెల్లో. అంతే. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజలను ముందు కన్సల్ట్ చేయాలి. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరిని కన్సల్ట్ చేయలేదు, ఆయన దేశం అంతే. అది ఏకపాక్ష నిర్ణయం. సో అదేం చేస్తారు, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అనౌన్స్ చేస్తారు, దానివల్ల ఏదో మైలేజ్ వస్తుందని. సో ఒకటి ఫస్ట్ ఏమో డెసిషను, రెండోది అనౌన్స్మెంట్. అనగానే కొంత ప్రజలు దాన్ని అడ్డుతారు, అపోజ్ చేస్తారు. అన్ని చోట్ల ఇది అయింది. అది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో అవుతుంది. ఎప్పుడైతే అపోజ్ చేస్తారో ప్రభుత్వం దాన్ని డిఫెండ్ చేస్తారు. ఆ డిఫెన్స్లో ఏంటి, అన్ని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీనివల్ల ప్రజలు ఎంత బాగుపడతారు, ఎంత మంచిది అని చెప్పేసి దానికి పెద్ద డిఫెన్స్ అనమాట. దీనికి మీద పెద్ద రీసెర్చ్ అయింది. డిసైడ్, అనౌన్స్, డిఫెండ్, DAD మీద రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. ఇది మోస్ట్లీ మన డెమోక్రసీస్లో అయినటువంటి అన్యాయం అది. ఎందుకంటే ప్రజలు అన్నా హజారే గారి దగ్గరికి వెళ్ళాను, అక్కడ పూనా దగ్గర గ్రామంలో ఉంటారు, రాలిగావ్ సిటీ. ఆయన ఒక మాట చెప్పాడు, శర్మ గారు, మనది ప్రజాస్వామ్యం, ప్రజలు స్వాములు, కానీ వాడు ఓటు వేసి నిద్రపోతున్నారు. స్వామి వాడి, మనమేమో స్వాములమే, మన దగ్గర పనిచేసే ఈ సర్వెంట్ ఎవరైతే రోల్ ఉన్నాడో వాడు ఇష్టం వచ్చినప్పుడు వాడు చేసుకుంటున్నాడు, మళ్ళీ 5 ఏళ్ల వరకు ఎవడో మాట్లాడు. సో అక్కడ ఏంటవుతుందంటే, మనకి ప్రజా ఉద్యమాలు లేకపోతే ఈ విధానాలు ఇలాగే ఉంటాయి. ప్రతి దాని మీద ప్రజలు మాట్లాడాలి. ఇప్పుడు ఇటువంటి సెమినార్ ఉందనుకోండి, దీంట్లో ఏంటవుతుందంటే ఇథనాల్ పాలసీ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం హైలైట్ చేయాలి, చేసి ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లో ఎప్పుడైతే చైతన్యం వచ్చిందో, ఇప్పుడు మీరు ఇథనాల్ వల్ల కాలుష్యం వస్తుంది, దానివల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే దానివల్ల ఖర్చు మీకేనో, పెద్ద గవర్నమెంట్ ఇచ్చేది తక్కువ, మీ ఖర్చు, తర్వాత మీకు అందులో ముఖ్యంగా రోజు పనిచేసే కూలీలకి వాళ్ళ వేజెస్ పోతాయి, జీతాలు పోతాయి, వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఇటువంటి విషయాలు ప్రజల్లో అవగాహన రావాలి. అప్పుడే కొంతవరకు మన ప్రజాస్వామ్యంలో దీన్ని మనం చైతన్యం కలిగించి వీళ్ళ జవాబుదారీగా, ఎవరైతే ఇటువంటి డెసిషన్స్ వాళ్ళు జవాబుదారీగా ఉండాలి. మేము ఇటువంటి కొన్ని సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ విషయంలో, ఈ కొవ్వాడ, కొన్ని చోట్ల మేము ఇలాగా చేసాము. ఈ ప్రజల అవగాహన కార్యక్రమం మన
చిత్తనూరు గురించి నాకు ఎప్పుడు రామారావు గారు ఎప్పటికప్పుడు నాకు మెసేజెస్ పంపిస్తారు, అక్కడ ఎలాగుంది, ప్రజలు ఏమనుకుంటున్నారని. అందువల్ల కొంతవరకు నేను స్టడీ చేశాను. సో ఈ విషయాల మీద, ఈ ఇథనాల్ మీద ఒక విషయం ఏంటంటే, మీకు ఫస్ట్ టైం ఇథనాల్ మీద బ్రెజిల్, సౌత్ అమెరికాలో బ్రెజిల్లో ఇది ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేశారు. చేసినప్పుడు ఇలాగే ఇథనాలు ప్రతి దగ్గర ఇథనాలు బ్లెండ్ చేసేసి అన్ని కార్లు అన్ని చేస్తుంటే ఏమైందంటే, కొన్నాళ్ళలో అక్కడ ఆహార భద్రత ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే భూమి అంతా దీనికి వెళ్ళిపోతుంది, ఆహార పదార్థాలకు భూమి లేదు. బ్రెజిల్ చాలా పెద్ద కంట్రీ మనలాగే. సో అటువంటి పరిస్థితి ఏర్పాటుగానే అప్పుడు బ్రెజిల్లో కొద్దిగా వాళ్ళు కళ్ళు తెరిచారు. అది ఈ రోజు మనం ఆ పాఠాలు నేర్చుకోవాలి, కానీ మన పాఠాలు నేర్చుకోవడం లేదు. సో నా ఉద్దేశం, నేను మీద పెద్ద డీటెయిల్గా ఆర్టికల్ రాశాను. ఎప్పుడైతే మన G20లో ఈ అనౌన్స్మెంట్ చేశారో మోడీ గారు, దాని మీద ఒక డీటెయిల్గా ఈ లెక్కలన్నీ ఇస్తూ, నేను ఈ బయోఫ్యూయల్ విధానం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి, మీకు దాని గురించి మీరు ఆలోచించలేదు, నీతి ఆయోగ్లో ఇటువంటి ఆలోచన ఉండాలి అని. ఆయన నీతి ఆయోగ్ మెంబర్ కూడా దీని మీద కొన్ని రిప్లై ఇచ్చాడు ఆయన. కానీ ఇది ప్రజల్లోకి వస్తే కానీ అవదండి, ఈ విధానాలు మారవు. ఇథనాల్ పాలసీ అనేది, దీనివల్ల కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి. అసలు మొట్టమొదట వీళ్ళు ఏం చేశారంటే 10% బ్లెండింగ్ చేస్తామన్నారు పెట్రోల్లో. చేస్తే ఈ రోజు వరకు మనం ఏదో 5% కన్నా పెద్ద బ్లెండింగ్ అవడం లేదు. కానీ ఇప్పుడు ఏం చేశారు, 10% 20% అయింది. 20% 25, 26 కల్లా మేము క్విక్గా చేసేస్తాం, అంతా దీంట్లో మనం బ్లెండింగ్ చేస్తామని. దానివల్ల ఏంటవుతుందంటే కాలుష్యం పెరుగుతుంది, ఆహార భద్రత దెబ్బతింటుంది, నీటి కొరత వస్తుంది, ఇన్ని విధాలుగా నష్టాలు ఉన్నాయి. ఇది మనం తప్పకుండా ఈ సెమినార్లో ఇటువంటి ఇష్యూస్, ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఇష్యూస్ హరగోపాల్ గారు చెప్పారు, ఆ ఇష్యూస్ మనం డిస్కస్ చేయాలి. చేసి మన తాలూకు ఇప్పుడు మన బాబురావు గారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సైంటిఫిక్ అనాలిసిస్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఫ్యాక్ట్స్. దానివల్ల ఏంటవుతుంది, ప్రజల్లో అట్లీస్ట్ కొంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది. లేకపోతే అన్నీ మీరు గవర్నమెంట్ ఆఫీసర్స్ చెప్పేదంతా తప్పుడు ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ అది. కానీ ఎవరో ఒకళ్ళు ఇండిపెండెంట్గా సైంటిఫిక్గా దీని మీద ఇవాల్యుయేట్ చేసి నిజానిజాలు ఇవి అని ప్రజల ముందు పెట్టాలి. అప్పుడు ప్రజల్లో నిజమైనటువంటి డిస్కషన్, కరెక్ట్ డిస్కషన్ వస్తుంది. తర్వాత అన్ఫార్చునేట్గా ఏమైందంటే, ఓట్లు వేసినప్పుడు ఎంతవరకు ఆ ఓట్లు మనం ఆలోచించి వేస్తామని, అది చాలా కాంప్లెక్స్ ఇష్యూ. నేను వైజాగ్లో స్లమ్స్లోకి వెళ్ళాను. అక్కడ పెద్ద గాలివాన్ వచ్చిన తర్వాత స్లమ్స్లోకి వెళ్ళి అక్కడ ప్రజా మేనిఫెస్టో అని పెట్టాం. పెట్టి స్లమ్స్లో ఏంటంటే వాళ్ళందరితో కూర్చుని, మీ సమస్యలు, ఒక్క కాలనీకి ఏం సమస్యలు, ఆ సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు కావాలి అని వాళ్ళ చేత డిస్కస్ చేయించి, వాళ్ళంతటి వాళ్ళే ఒక లిస్ట్ వేసి 11 సమస్యలు మాకు పరిష్కారాలు ఇలా కావాలి, ఈ సమస్యల మీద మేము ఓట్లు మేము ఇచ్చేది మేము డబ్బుతో సంబంధం లేదు, లిక్కర్తో సంబంధం లేదు, లిక్కర్ ఇచ్చి ఇవ్వడం మేము ఓటు ఇవ్వం, ఈ సమస్యల మీద ఎవరైతే మాకు పరిష్కారాలు కనుక్కుంటారో వాళ్ళు మాకు ప్రతి 3 నెలలు మాకు వచ్చి జవాబు చెప్పాలి అని లాస్ట్ సెంటెన్స్ ఓ స్టాంప్డ్ పేపర్ మీద సైన్ చేయాలి. దీన్ని ప్రజా మేనిఫెస్టో అని పెట్టాం. పెట్టి ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క ప్రజా మేనిఫెస్టో పెట్టడం కొద్దిగా ఇంపాక్ట్. కానీ ఏమైంది, ఈ డిస్కషన్ రాగానే ఆ స్లమ్స్లో లీడర్షిప్ పెరిగింది, మహిళా సంఘాలు వాళ్ళు ముందుకు వచ్చారు. వచ్చి ఈరోజు నేను 2014లో స్టార్ట్ చేసేది, అప్పుడే 9 ఏళ్ళు అయింది. ఈరోజు అందులో చాలామంది కొత్త లీడర్షిప్ వచ్చింది. వచ్చి వాళ్ళ ఇప్పుడు ఏమవుతుందంటే, ఎవరైనా ఓటు వేయడానికి, ఓటు కావాలని వెళ్ళడానికి భయపడుతున్నారు వెళ్ళడానికి, ఎందుకంటే వాళ్ళు గొడవ చేస్తారని. సో మనకేంటవుతుందంటే, ఆ కింద నుంచి ఈ మూమెంట్ రావాలి ప్రజల్లో. అటువంటివి మనం కంబైన్ చేసినట్టయితే కొంతవరకు మనం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని ప్రొటెక్ట్ చేసుకోగలం. ఈ కొత్త ప్రభుత్వంతో మరి రాజ్యాంగం ఎన్నాళ్ళు ఉంటుంది, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎన్నాళ్ళు ఉంటుంది అనేది డౌట్ఫుల్లే. మనమంతా కళ్ళు తెరవకపోతే, దీని మీద చైతన్యం కాకపోతే మనకు ఉన్నటువంటి ప్రమాదాలు చాలా ఉన్నాయి. సో ఆ విషయాలు మీకు చెప్దాం అనుకున్నాను నేను. నా తాలూకు ఆర్టికల్ అయితే డీటెయిల్డ్గా ఉంది, అది ఇంగ్లీష్లో ఉంది, అది నేను తర్జుమా చేసి అందరిలో పెట్టడం మంచిది, నేను కూడా ట్రై చేస్తాను. సో దీని మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే తప్పకుండా నేను ఆన్సర్ చేస్తానండి. థ్యాంక్ యూ.